సార్ నమస్తే సార్. నమస్తే. ఎట్లున్నాయి సార్ ఇక్కడ పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి? పనులు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడికి కోర్టు దగ్గరికి రావడం, హైకోర్టు దగ్గరికి ఇదేనా సార్ ఫస్ట్ టైం? హైకోర్టు దగ్గర రావడం ఇదే ఫస్ట్ టైము. నేను ఇక్కడ 10 ఎకరాలు ఇచ్చాను. ఓకే సార్, 10 ఎకరాలు ఇచ్చారు. 10 ఎకరాలు మంగళగిరి దగ్గర 6.5 ఎకరం, తర్వాత మందడంలో 1 ఎకరం, అనంతరంలో 1 ఎకరం, కురగల్లో 1 ఎకరం, మొత్తం 9. మన రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా ఒక భాగస్వామి. భాగస్వాములు అంటే మేము యాక్చువల్గా ఇక్కడ హాస్పిటల్ కట్టాలని ల్యాండ్ తీసుకుంటే అది చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని కట్టడానికి మేము కూడా తోడ్పడినందుకు చాలా సంతోషిస్తున్నాము. దానికి కావాల్సిన అమౌంట్లు మీకు సక్రమంగా అందాయి సార్? అంటే కొద్దిమంది ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే దీన్ని లాక్కున్నారు అని అంటున్నారు, మీరు స్వచ్ఛందంగా ఇచ్చారా? స్వచ్ఛందంగా ఇచ్చామండి, చాలా స్వచ్ఛందంగా ఇచ్చాము. లాక్కునే ప్రశ్న లేదు. లాక్కుంటే ఇస్తారండి మీరు? మీ జేబులో డబ్బులుంటే లాక్కుంటే ఊరుకుంటారా మీరు? అట్లా కాదు. మన రాష్ట్ర అభివృద్ధి చెందాలా. మనం వాళ్ళు తెలంగాణ నుంచి తోలేశారు మనల్ని, అందుకని పౌరుషంతో మాకున్న భూములన్నీ ఇచ్చేసాం. అంతేకాని వాళ్ళు లాక్కున్నది ఎవరు లేదు. వాలంటీర్కి ఇచ్చాము. మాకు ప్రతి సంవత్సరం కౌళ్ళు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ లోపలే, ఏప్రిల్ నుంచి జూన్ లోపల పడిపోతున్నాయి. మాకేం ఇబ్బంది లేదు. అది వరకు 7-8 వచ్చాయి కౌలు, ఇప్పుడు 50,000 నుంచి 30,000 నుంచి ఎవ్రీ ఇయర్ 10% పెంచిస్తున్నారు. మళ్ళీ మనకు అభివృద్ధి జరగాలి అంటే మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు ఇంకా వేరే ప్రభుత్వం ఎక్కడ వస్తుంది? వచ్చే ప్రశ్న కూడా లేదు. మాకు తెలిసినంతవరకు ఆయన చేసే అభివృద్ధి పనులు మన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అది సఫలీకృతం అవుతుంది. ఇప్పుడు వచ్చేసేసి కేసీఆర్ గారు ఈ డేటా చోరీ అనే దానిలో ఆయననే వేలు పెట్టారు. మన ఏపీ రాజకీయాల్లో ఆయనే వేలు పెడుతున్నాడు. దీనివల్ల టీడీపీకి రాబోయే రోజుల్లో నష్టం ఉంటుందని కొద్దిమంది అంటున్నారు కదా, మీరేమంటారు? ఏమి నష్టం ఉండదు. ఆయన చెయ్యి ఆయనే కాల్చుకున్నాడు, అంతేగాని తెలుగుదేశానికి ఏమి నష్టమే ఉండదు. మోదీ గారితో కలిసి ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు విడిపోయారు. ఇప్పుడు మోదీ గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అయ్యారు అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. టీడీపీ వారు అంటున్నారు ఇది 100% కరెక్ట్. 100% కరెక్ట్. మరి ఈ ముగ్గురు ఏకం అవ్వడం వల్ల ఏమైనా చంద్రబాబు గారికి నష్టం ఉంటుందా? నష్టం అనేది ప్రశ్నే లేదు. ప్రజల్లో ఉంది ఆయనకి, ప్రజల్లో ఆయనకి బలం ఉంది బాగా. ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏ స్టేట్ చేయట్లేదు. ఇంత అప్పుల్లో ఉండి కూడా సొంత తెలివితేటలతోటి ఆయన బాగా ధీమాగా ప్రజలందరినీ సురక్షితంగా ఉంచుతున్నాడు. ఈసారి మామూలుగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు గారు అన్నారు. మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన ఏపీకి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందా మీకు? నమ్మకం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకసారి తప్పు పని చేసి దెబ్బతిన్నారు. ఆ దెబ్బ నుంచి బయటికి రావాలంటే 20 ఏళ్ళ దాకా రాలేరు. వాళ్ళు కనుక మేలు చేయకపోతే బయటికి రాలేరు. అందుకని డెఫినెట్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సార్.